జగన్ 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయి. విజయనగరం కలెక్టరేట్లో జిల్లా ఎమ్మెల్యేలు అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన మంత్రి నిమ్మల అనంతరం మీడియాతో మాట్లాడారు. మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ప్రత్యేకించి ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో, రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ₹1 పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం, ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే, మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతున్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు, ఇందాక ప్రాజెక్టు సందర్శనలో కూడా చాలా క్లియర్గా మరి ఏదైతే బ్యారేజ్ చూస్తే 90% పూర్తయింది, డైవర్షన్ కెనాల్ అయితే 60% పూర్తయింది, టన్నెల్ అయితే కేవలం 20% మాత్రమే అయింది, ఎర్త్ బండ్ అయితే 60%, R&R అయితే ఇంకా 175 కోట్ల రూపాయలు వరకు వాళ్ళకి చెల్లించాలి. R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&Rని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్టుని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే వట్టిగడ్డ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తే 16,000 ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందుతుంది. ఎంత అన్యాయమో చూడండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన వాటా డబ్బులు ఇవ్వడం మాట అటుంచి జైకా నుంచి వచ్చినటువంటి డబ్బులు కూడా దారి మళ్లించింది అని అంటే, రైతులకు వచ్చేటువంటి డబ్బులు, ప్రజలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించాడని అంటే, ఈ యొక్క ఉత్తరాంధ్ర పట్ల ఈ రైతాంగాన్ని పట్ల ఎంత కక్షపూరితంగా ఉన్నాడో ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దీన్ని కూడా మరి ఏదైతే పూర్తి చేయాలని అంటే గత దారి మళ్లించినటువంటి డబ్బులు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్ని జైకా, మరి వీటిని కూడా సమస్యని పరిష్కరించి దీన్ని కూడా పూర్తి చేయాలని, అదేవిధంగా ఏదైతే జంజావతి రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి ఇది కూడా కొద్దిగా ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంది, ఒరిస్సా స్టేట్. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని మనం నిర్మాణం చేసుకుంటే ఆ ముంపు గురయ్యేటువంటి ప్రాంతం ఒరిస్సాలో ఉంది కాబట్టి కొంత స్టేట్ నుంచి ఏదైతే ప్రాబ్లం వస్తుంది మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఏవైతే ముంపు ప్రాంతం ఏదైతే ఒరిస్సాలో ఉందో దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేసుకుని అదొక ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఏదైతే మడ్డు వలస ఇది కూడా ఒక 80% వరకు పూర్తయింది, ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇట్లా ఈ విజయనగరం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే వాటన్నింటిని కూడా మేము రివ్యూ చేసాం. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తయినా ఈ లోపుగానే అక్కడ పురుషోత్తంపట్నం అదేవిధంగా పుష్కర 2 లిఫ్ట్ల నుంచి కూడా ఆ యొక్క లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా 2025 జూన్కే ఉత్తరాంధ్రకు నీరు తీసుకురావాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నానికి అనుగుణంగా లక్ష్యంగా ఆ పనులు కూడా పూర్తి చేసి ఆ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సంబంధించి ఆ పనులను కూడా మేము వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఆ ఏజెన్సీలు వీటిని కూడా మరి చెప్పడం జరిగింది. మరి మొన్న బడ్జెట్లో కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 6,500 కోట్ల రూపాయలు ఇనిషియల్ గా మేము కేటాయింపులు కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఉత్తరాంధ్రకు అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతికు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసి ఉజ్వలమైన భవిష్యత్తు ఉత్తరాంధ్రకు ఇచ్చేటువంటి విధంగా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.